నేడు యోగశాలలు ఎన్నో, యోగాధ్యాపకులు ఎందరో, ఆసనాలు ప్రాణాయామాలు విస్తరించాయి. త్రైలింగేశ్వరుని వంటి ఆయుష్మంతులు, పరుసవేదులు, యోగివేమన వంటి విష్ణురూహత్వం కలిగిన వైద్యులు, రసవాదులు, తన జీవితాన్నే సందేశంగా మార్చివేసిన వల్లలార్ స్వామి రామలింగం వంటి మహనీయులు మాత్రం అరుదు. కారణం, ఆనాటి యోగ విద్య ఆధ్యాత్మికరించబడడం, ఈనాటి యోగ విద్య ఆధునీకరించబడి వ్యక్తిత్వ వికాస శాస్త్రంగా మారిపోతోంది. అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. ఆధ్యాత్మిక శక్తి ప్రస్తావన తగ్గి బుద్ధిశక్తి ప్రస్తావన పెరుగుతోంది. కావున ఆధ్యాత్మిక శక్తులు సాధకునిలో కానరావు. పైగా ఏ శక్తులు లేకపోవడమే పెద్ద యోగమని ఉద్బోధ. సృష్టిలో మొట్టమొదట హఠయోగాన్ని ఆవిష్కరించినవాడు ఆదిశేషుడు. హఠయోగానికి ఆద్యులు మచ్చేంద్ర గోరక్షనాథులు. ఈ భూమిపై మొట్టమొదట ప్రాణం పోసుకున్న జీవుడు కూడా ఆదిశేషుడే. ఈ ఆదిశేషుడే విరాట్ పురుషుడు. ఈయన నుండే చరాచర జగత్తులో జీవరాశి అంతా రూపాంతరం చెందింది. ఈ విరాట్ పురుషుడు నాగచూలి అనగా నాచులో మొట్టమొదట పురుడు పోసుకున్నాడని చెబుతాడు మచ్చేంద్రనాథుడు. కాన సకల జీవులు సర్పజాతీయులే. కనుకే మన స్వజ్ఞానమంతా ఆధార చక్రంలో స్వయంభూలింగానికి 3.5 చుట్టు చుట్టుకున్న కుండలీన సర్పాకృతిలో ఉంటుంది. ఈ విశ్వం నుండి జీవుల జన్మకర్మ ఫలాలు అనగా మన పరిభాషలో జాతకం. జీవుల జీవితాన్ని నిర్ణయించేది 72,000 నాడీమండలాలు, ఇడ, పింగళ, సుషుమ్నా నాడుల ద్వారా ఈశ్వర శాసనాన్ని ప్రతి జీవులు పితృదోష సర్పదోషాల శాతాన్ని బట్టి సుఖదుఖాలు శిరసా వహిస్తారు. సర్ప పితృదోషాల శాతం ఇడ, పింగళ నాడులపై ఆధారపడి ఉంటుంది. పింగళ నాడిలో సూర్యుడు సంచరిస్తాడు, ఇడానాడిలో చంద్రశక్తి సంచరిస్తుంది. జీవుడిలో సూర్యచంద్రులు ప్రత్యక్ష సాక్షులుగా ఉంటారు. ఈ వాసుకి అనంతుడి సూర్యచంద్రాది హఠయోగాన్ని అభ్యసించిన వారు అవధూతలవుతారు. ఆదేశ్, అవధూత్, ఆదేశ్, అలక్ నిరంజన్.